హాయ్ హలో అండి, నేను మీ శ్రీను రిలాక్స్. ఇప్పుడు మనం ఉన్నది కొండూరు హైవే నుండి కందులపాడు మీదుగా గణపారం అడ్డ రోడ్ వరకు రోడ్ బ్లాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇది సోలోగానే డ్రైవ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను తీసే ప్రతి బ్లాగు కూడా ప్రతి ఒక్కరూ ఏ ఊరు వెళ్ళాలన్నా ఈజీగా వెతుక్కుని వెళ్ళేటట్టు ఈ బ్లాగ్ చాలా ఉపయోగపడతాయండి. దయచేసి అందరూ చూడండి. ఇప్పుడు మనం ఆత్కూర దాటాం. ఇక్కడ నుండి ఇక్కడ పొలాలు, ఈ చేలు, తోటలు, ఊర్లు మొత్తం చూసుకుంటా ఈ వ్లాగ్ తీసుకుంటూ వెళ్తాను. దయచేసి అందరూ చూడండి. ఇవన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఆ లోపల ఒక రైతు పశువులకి మేత కోస్తున్నాడండి, గడ్డి. ఇక్కడ మనం చూసే ప్రతి లొకేషన్ కూడా మంచి అందంగా, ఆ పక్షులు చూడండి ఎట్లా ఎగురుతున్నాయో, మంచి చూడడానికి ఆహ్లాదకరంగా ఎంతో ఆనందింపజేస్తాయి. ఇప్పుడు మనం ప్రయాణం చేసే ఈ రైడ్ మొత్తం దగ్గరగా 35 నుండి 40 కిలోమీటర్లు లాంగ్ జర్నీ చేస్తున్నామండి. ఈ వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి లొకేషన్లు అన్నీ ఈ వ్లాగ్లో కనపడతాయి. అంటే పొలాలు, మంచి మంచి ఊర్లు మీకు ఈ వ్లాగ్లో కనపడతాయి. ఇటు సైడ్ వ్యవసాయం చేసే రైతులు బాగా ఎక్కువ ఉంటారండి. చూసారా, మన దగ్గర ఒక ఆయన గడ్డి ముద్దలు తీసుకుని వెళ్ళాడు. అట్లాగే ఇక్కడ ఏదో కొత్తగా వంతెన మరి నిర్మాణంలో ఉందో లేక మొన్న వచ్చిన వరదలకే కొట్టుకుపోయిందో తెలియదు. మొన్న వచ్చిన వరదలకే డ్యామేజ్ అయింది అనుకుంటాను ఈ ఏరియా. ఇక్కడ కూడా వ్యూ చూడండి. ఇది బుడమేరు అనుకుంటా, పోలవరం కాలం ఉంటారు కదా, అదే ఉంటుందండి. మనం కందులపాడు అడ్డ రోడ్ వరకు వచ్చినట్టేనండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టీ జంక్షన్ వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ వెళ్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే గణపురం వెళ్తాం. మనం కొంచెం ముందుకెళ్తే బోర్డు కనపడుతుంది కదండి, ఆ బోర్డు మీద విశానపేట, గణపురం లెఫ్ట్ సైడు, విజయవాడ రైట్ సైడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జంక్షన్ వచ్చింది. ఆ జంక్షన్ని కందులపాడు అడ్డ రోడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం గణపురం రోడ్లోకి ఎంటర్ అయ్యాం. జంక్షన్లో వీడియో తీయడం కుదరలేదు. ఈ వీడియో ఈ కందులపాడు అడ్డ రోడ్ నుండి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏదో కాలువ ఉందండి, పక్కన చర్చి కూడా ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం. ఎదురేదో ముందు వరుసలో కొబ్బరి చెట్లు ఉన్నాయి, వెనకమాల పామాయిల్ చెట్లు ఉన్నాయండి ఇక్కడ. ఇట్లాగే పక్కన కూడా వరి పొలం కూడా ఉందండి పక్కనే. తోట చూడండి ఎంత అందంగా ఉందో. ఇది పక్కన పసుపు కలర్లో కనపడుతుంది కదా, ఇదండి వరి పొలం. రోడ్డు మాత్రం కొంచెం బాగాలేదు. ఇక్కడ ఏదో ఇటుకల బట్టీలు ఉన్నాయి చూడండి. ఈ ఇటుకల బట్టీలు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా ఉన్నాయి. చాలా ఇటుక ఉందండి ఇక్కడ. ఎవరైనా కావాలితే కందులపాడు దాటిన తర్వాత గణపురం రోడ్లో ఉన్నాయి. ఇప్పుడే మనం వెల్లటూరు ఎంటర్ అయ్యాం. ఈ వెల్లటూరు వ్యూ చూసుకుంటూ ముందుకెళ్దాం. ఇవన్నీ పల్లెటూరులే కదండి, చాలా బాగుంటాయి చూడడానికి. చూసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ ప్రతి రైతు ఇంట్లో గేదెలు ఎక్కువ ఉంటాయి అనుకుంటాండి. ఇప్పటికి చాలా చోట్ల ప్రతి రైతు కూడా 10-15 అట్లా గేదెలు తీసుకుని వస్తూనే ఉన్నారు. మన ముందు ఒక దేవాలయం కనపడుతుంది చూడండి. ఇటుకు ఎదురుకుండా కనపడలా, ఇటు సైడ్ నుంచి చూద్దాం కనపడిద్దేమో. ఇదిగో కనపడుతుందండి. ఈ పక్కనే ఇంకో దేవాలయం కూడా ఉంది, గంగానమ్మ దేవాలయం అంట. కొంచెం ముందుకెళ్తే కనపడుతుంది. మనకి ముందు ఒక వై వస్తుంది జంక్షను. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇదిగోనండి ఈ పక్కనే ఉంది దేవాలయం, ఎదురుగుండా కనపడుతుంది కదా, అది గంగానమ్మ వారి దేవాలయం. ఇదేనండి.
వ్లాగ్లో మొత్తం మీకు ఎందుకు చూపించుకుంటూ చెప్తున్నానంటే, ఎప్పుడైనా మీకు ఈ రూట్లో అవసరమైనప్పుడు ఎవరిని అడిగే పని లేకుండా డైరెక్ట్గా మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చండి. నేనేమి పెద్ద పెద్ద ఊర్లు కంటెంట్లు ఏమీ చూపించలేనండి. నాకున్నంతలో ఏదో చిన్న చిన్న వ్లాగ్స్, చిన్న చిన్న పల్లెటూర్లు చూపించాలన్నది నా కోరిక. ఇలాంటి విలేజ్లు కానీ ఈ దారులు కానీ ఏ యూట్యూబర్ మీకు చూపించలేదు. నేను చాలా వీడియో ట్రై చేశా. వీటిలో కూడా ఈ ఊర్లకు సంబంధించి ఎటువంటి వ్లాగ్స్ లేవు. అలాంటివి నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద చర్చి ఉందో చూడండి, ఈ వెల్లటూరులో చాలా పెద్ద చర్చి అనండి ఇది. ఇలాంటి చిన్న చిన్న పల్లెటూరులో జర్నీ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు స్లోగానే జర్నీ చేయండి. ఎందుకంటే ఇలాంటి రోడ్ల పైన ఆవులు, గేదెలు ఎక్కువ శాతం ఉన్నాయండి. అందుకని జాగ్రత్తగా చూసుకుని మనం వెళ్ళాలి. ఇక్కడ ఏదో కార్లు తోటలో ఉన్నాయండి. లోపల ఏదైనా ఫంక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది. సరే, ఇక్కడ నుండి మనం గణపురం వరకు వెళ్ళాలి కదా, వ్యూ చూసుకుంటూ గణపురం వరకు వెళ్దాం. ఈ వీడియో కంటే ముందు గొల్లపూడి టు గుండగల్ను అదో ఫుల్ వీడియో పెట్టాను. ఆ హైవే గురించి కూడా ఫుల్ వీడియో చేసి పెట్టానండి. అలాగే కోటిపల్లి వీడియో, మంచి మంచి వీడియోలన్నీ తీసి అప్లోడ్ చేశాను. దయచేసి ఆ వీడియోలు కూడా స్కిప్ చేయకుండా చూడండి. రోడ్డు చిన్నదైనా కానీ వెహికల్ మాత్రం పెద్ద వెహికల్లే వెళ్తున్నాయండి. అంటే ఇది విసన్నపేటకి పోయేదారి కదా, అందుకని పెద్ద పెద్ద వెహికల్ కూడా ఈ రోడ్లో వస్తాయి. మనం పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలి. అలాగే ఇక్కడ పొలాల్లో మామిడి తోటలు బాగా ఎక్కువ ఉన్నాయండి. మనం ముందు చూసుకుంటూ వచ్చిన వీడియోలో కూడా అక్కడక్కడ మామిడి చెట్లు, తోటలు బాగా ఎక్కువ కనిపించినాయి. ఇంకా మనం ముందుకెళ్ళే కొద్దీ కూడా మామిడి తోటలు, అట్లాగే పామాయిల్ తోటలు, కోళ్ళవారాలు ఎక్కువగానే కానొస్తున్నాయండి. అంటే మనం వీడియో అటు ఇటు 2 సైడ్లు తిప్పి తీసుకుని వస్తున్నాం కదా, అందుకని కొన్ని అట్లా మిస్ అయిపోతున్నాయి. ఇక్కడ చెట్ల మధ్యలో రోడ్డు చూడండి, వ్యూ ఎట్టుందో బాగుంది కదా. ఎంత ఎండ కాసినా కానీ ఇక్కడ ఎండ అనేది అనిపించదు. ఇక్కడ పశువులు కూడా చూడండి ఎట్టున్నాయో, రోడ్డు పక్కనే మేత మేస్తున్నాయి. ఇది హైవే రోడ్డు కాకపోయినా కానీ రోడ్డు పక్కన చిరు వ్యాపారులు ఉన్నారండి. అట్లాగే ఇదిగోండి పామాయిల్ తోటలు. ఈ తోటకి చుట్టూ కంచె లేకపోయినా కానీ గేటు మాత్రం చాలా అందంగా కనపడుతుంది. కానీ ఆగి తీసేవాళ్ళమే కానీ మనం కొంచెం ఎక్కువ జర్నీ చేయాలి కదని చెప్పేసి ఎక్కడ ఆగకుండానే వీడియో కంటిన్యూ చేసుకుంటూ తీసుకెళ్తున్నాను. ఈ వ్లాగ్ పూర్తిగా చూస్తే మీకు కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. ఇగోనండి మామిడి చెట్లు ఇవన్నీ. మనకి ముందర ఒక ఊరు కనపడుతుంది కదండి, ఈ ఊరు దాటినాకే నెక్స్ట్ వచ్చేది గణపురం. ఇక్కడ ఏదో నర్సరీ ఉందండి. అంటే రైతులకి అవసరమయ్యే మామిడి మొక్కలు అలాంటివి ఈ నర్సరీలో ఉంటాయి. చూడడానికి మామిడి మొక్కలే కనిపించినాయి. మరి ఈ రోడ్డు పక్కన విలేజ్లు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ ఎదర బాబాయ్ గారు చూడండి గేదెలని తీసుకెళ్తారు మేతకి. బాబాయ్ గారేమో అక్కడ ఉన్నారు. గేదెలు చూడండి ఎంత దూరంలో ఉన్నాయో. కాకపోతే వీటికి అలవాటేనండి, ఎక్కడి వరకు వెళ్ళి మేత మేసి రావాలో వాటికి అర్థమైపోతూ ఉంటుందండి. మన ముందు ఒక పల్లి వెలుగు బస్సు వస్తుందండి. రోజు ఆయన తీసుకెళ్ళి మేపి తీసుకొస్తూ ఉంటాడు కదా, అందుకని వాటికి అర్థమవుద్ది. అక్కడ వరకు వెళ్ళి మేత మేస్తాయి. ఈయన నిదానంగా నడుచుకుంటూ వెళ్ళినా కానీ సరే, ఇక్కడ నుండి ఈ రోడ్డు వ్యూ చూసుకుంటూ ముందుకెళ్ళాం.
కంచెలు వేసి గేట్లు పెట్టారు కదండి, ఇవన్నీ పెద్ద పెద్ద పొలాలండి. చక్కగా గేట్లు పెట్టి కంచె వేయించుకున్నారు. ఇది ఇప్పుడు మనం చూసింది మామిడి తోట అండి. ఇట్లాగే మామిడి తోటలు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదో చిన్న కాలువలా ఉంది చూడండి. తర్వాత నెక్స్ట్ రాబోయే విలేజ్ కోడూరు. అంటే ఈ చిన్న చిన్న విలేజ్లన్నీ ఇలాంటివి మనం ఎక్కడ కూడా బోర్డులు చూపించలేదు. ఇదేనండి కోడూరు. ఈ కోడూరు దాటిన తర్వాతే గణపారం వస్తుంది. ఈ రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది చూడండి. అలాగే ఆ రైట్ సైడ్కి వెళ్తే చిన్న విలేజ్ కూడా ఉంది లోపల. ఇవన్నీ చూడడానికి మనకి టైం చాలదు, అందుకని ఈ మెయిన్ రోడ్లో ఉండే మీకు వ్యూ చూపించుకుంటూ తీసుకెళ్తున్నాను. ఈ రోడ్లో ఎక్కువ రైతులు అట్లాగే పొలాలు వెళ్ళే ట్రాక్టర్లు ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇదంతా పొలాల ఏరియా, అట్లాగే పల్లెటూరు కదా, ఎక్కువ శాతం వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అట్లాగే పెద్దవాళ్ళేమో పశువుల్ని మేపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది చూడండి. నేను ప్రతి విలేజ్ కూడా ఇలా రోడ్లో వీడియో తీసుకుంటూ వ్లాగ్ చూపించడానికే నా ప్రయత్నం అండి. ఎందుకంటే అందరూ యూట్యూబర్లు మెయిన్ ఏరియాల్లో వీడియో తీసి చూపిస్తే నేను పల్లెటూరుని ఎంచుకున్నానండి. ప్రతి ఒక్క పల్లెటూరుని వీడియో తీసి మీ ముందు పెడతాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ స్కూల్ బిల్డింగ్ లోపల కబడ్డీ గేమ్ జరుగుతుందండి పిల్లలు. కానీ ఇక్కడ ఆగి తీసేవాళ్ళమే కానీ మనకు లేట్ అయిపోద్దండి. ఈ వ్లాగు గణపారం వరకు వెళ్ళాలి కాబట్టి ఈ ఊరు తర్వాత నెక్స్ట్ వచ్చేదే గణపారం. మనం కొంచెం కంటిన్యూగా తీసుకుంటూ గణపారం వరకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో రైతు సేవ కేంద్రం అంటండి, అంటే పాల కేంద్రం అనుకుంటా. ఇప్పుడు మనం వెళ్ళబోయే గణపారం అటు రోడ్డు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైలవరం వెళ్ళిద్ది, రైట్ సైడ్కి వెళ్తే ఆగిరిపల్లి వెళ్ళిద్ది. ఇక అక్కడ రోడ్ వ్యూ చూపించిన తర్వాత చెప్తాను. ఇక్కడ కోళ్ళ ఫారాలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇప్పుడు మనం గణపారం ఊర్లోకి ఎంటర్ అయ్యాం. అంటే విలేజ్ చూస్తే మీకు చిన్నగానే ఉండిద్ది, కాకపోతే ఎప్పుడైనా మీరు ఇటు సైడ్కి వస్తే మీకు ఉపయోగపడిద్దని వ్లాగ్ పెట్టాను. ఇదిగోనండి ఇప్పుడు ఆటో వెళ్తుందిగా, అదే ఆగిరిపల్లి. ఇది మనం వచ్చిన రోడ్డు, ఇది మైలవరం రోడ్డు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.